సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు హార్డ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డికి నీతి జాతి ఏమైనా ఉందా అని నిలదీశారు. కేసీఆర్ స్టేట్ మ్యాన్గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీ మాదిరిగా మాట్లాడారని విమర్శించారు. త్యాగాల చరిత్ర తమది అని, వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డి అని హాట్ కామెంట్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాట్ పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ ఆఫీస్ సమీపంలో 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం భవన నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక వసతులతో విశాలమైన గదులతో 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తులతో కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో డిఎస్పీ కార్యాలయం భవనాన్ని పూర్తిగా తొలగిస్తున్న నేపథ్యంలో నూతన కార్యాలయాన్ని త్వరితగతిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈరోజు పటాన్చెరు పోలీస్ డివిజన్ ఆఫీస్ అలాగే రోడ్ వైండనింగ్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణంలో బ్రహ్మాండంగా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా, ల్యాండ్ ఆర్డరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు సపనాదేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, ఎక్స్-ఎంపీపీలు, ఎక్స్-మండల్ ప్రెసిడెంట్లు, ఎక్స్-జడ్పీటీసీలు, ఎక్స్-సర్పంచ్లు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది 12 కోట్ల రూపాయలతోటి టోటల్ సిఎస్ఆర్ ఫండ్. ఇది బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, ప్రజలకు ఉపయోగపడే రీతిగా పోలీసు వాళ్ళు సర్వీస్ చేయాలనే ఆలోచనతోటి ఎన్నో బాధలతోటి, ఎన్నో కేసులతోటి కొట్లాడుకొని కానీ ఇంకో రకరకాల ఇష్యూల మీద పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు. వారికి ఒక వెయిటింగ్ హాలు, వాటర్ ఫెసిలిటీసు, బాత్రూమ్స్ అన్నీ కలుపుకొని ఒక హాల్ చేయడం జరుగుతూ ఉన్నది. డిఎస్పీ ఫ్లోర్ ఒకటి, ల్యాండ్ ఆర్డర్ సిఐ ఫ్లోర్ ఒకటి, ట్రాఫిక్ ఫ్లోర్ ఒకటి, ఒక మీటింగ్ హాల్ ఒకటి. ఇది బ్రహ్మాండంగా ఈ మోడల్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని అందరి సహకారం తీసుకొని, నియోజకవర్గ స్థాయిలో అందరి సహకారాన్ని తీసుకొని దీన్ని తప్పకుండా ఒక 1 ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి కంకణబద్దులై మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామ నూతన సర్పంచ్గా చందు నాయక్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా
చందు నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉప్పరిగడ్డ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామస్తులు నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉప్పరిగడ్డ గ్రామ సర్పంచ్గా ప్రమాణం చేయడం జరిగింది. మరి గ్రామాల్లో ఉన్న సమస్యలను మరి ఎక్కడెక్కడ ఏ సమస్యలను ఐడెంటిఫై చేసి తొందరలోనే సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తానని, మరి మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సిసి రోడ్లు కానీ ఇవి ముందున్నాయి. మన చిన్న బిల్డింగ్ కూడా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి నా వెంట ఉండి రెండోసారిగా నన్ను ఈ ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇంతకుముందు ఏకగ్రీవం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్లో కూడా నన్ను సర్పంచ్గా ఓట్లేసి గెలిపించి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి, నువ్వు ఉంటేనే ఈ ఊరికి ఏమైనా అభివృద్ధి చేయగలదని చెప్పేసి నమ్మకంతో, మరి ఆ నమ్మకం నుంచి నన్ను గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని రిమూవ్ చేయకుండా ప్రజల ఏమంటుండే ప్రజల సమస్యలను ఐడెంటిఫై చేసి తొందరలోనే సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తానని మరి ఈరోజు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ రెడ్డి కాలేజ్ నుండి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని అన్నారు. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, బకాయిల విడుదల కోసం ఆందోళనలు, ధర్నాలు, బంద్లు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. వేలాది మంది విద్యార్థులతోటి ర్యాలీ తీయడం జరిగింది. ఫీజుల రియంబర్స్మెంట్ 8,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఇవాళ స్టార్టింగ్ మాత్రమే బిడ్డ మీరు రిలీజ్ చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకంటే రోజు కృష్ణ ఆధ్వర్యంలో డైలీ ఇదే విధంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు, ఇందిరా పార్క్ లో 10,000 మందితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సెక్రటరియట్ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాము కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఫీజుల కోసానికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు చాలా కాలేజీలలో. అదే విధంగా చాలా కాలేజ్ సర్టిఫికేట్లు ఇవ్వక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో కాలేజ్ కోర్సులు జరుగుతున్న దాదాపు 10,000 కాలేజీలలో 14 లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో జరగాలన్నప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఫీజులను, స్కాలర్షిప్ మంజూరు చేయాలి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల పరిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరిపారు. లాస్ట్ ఇయర్ 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాటమాడుతుంది. చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వలన ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వలన ఫీజులు కోర్సు అయిపోయిన వాళ్ళకు ఫీజులు కడితే తప్ప కోర్సులకు క్లాసులకు రానివ్వడం లేదు. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా పేదలకు ఉచితంగా మెగా వైద్య రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ అన్నారు. లయన్స్ క్లబ్ అభయ బంజారా మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలిమా పాల్గొన్నారు. రవికిరణ్ ఆమెకు స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. ప్రగాఢ ధన్యవాదములు లయన్స్ క్లబ్ మెంబర్స్ కి, ఆర్గనైజ్ చేసినందుకు. కమ్యూనిటీ సర్వీస్ అనేది లయన్స్ క్లబ్ నుంచి ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇలా నాట్ అట్ ఆల్ మాకు ఇలా గైడ్ చేసినట్టే మేము మంచి గైడెన్స్ వస్తుంది ఎలా చేయాలి సర్వీస్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా సంతోషం అండి. ఈ ప్రీ మెడికల్ క్యాంప్ బస్తీ బాపునగర్, బస్తీ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్, అమీర్పేట్ నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చి ఈ పర్టికులర్ సర్వీసెస్ వాడుకొని వాళ్ళ హెల్త్ డాక్టర్స్ దగ్గర చూపించుకొని ఫ్రీ మెడిసిన్స్ పొంది వాళ్ళు అడ్వైస్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. రెస్పాన్స్ చాలా బాగుంది. చాలామంది వచ్చారు. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ కాజ్. లయన్స్ క్లబ్ అభయ బంజారా అండ్ దెన్ చిత్రసీమ అండ్ అపూర్వ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అందరూ బాగా అందరూ వచ్చి బాగా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్, జగ్నాని గారికి. All the line leaders. See, the Lions, we are in the service field from last 108 years. And we are spread worldwide 210 countries. And this club is organized by Lions Club of Hyderabad, Abhay Banjara Camp and Chitra Sima Club. Apurva Club. These three clubs are very, very active clubs. They are conducting service activity regularly. And our main motto is we serve. We believe in services only. This is not the other type of club where you go and play cards or have your drinks. So club for services. And we are doing every year minimum to minimum our multiple to 1 crore and above people are beneficiaries for the services. And I congratulate. బేగంపేటలోని కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. ఇప్పటికే 5 రికార్డులు సాధించిన సంస్థ ఇప్పుడు మరో రికార్డు కోసం సంప్రదాయ వంటకాలతో ముందుకొచ్చింది. దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆనాటి సంప్రదాయ వంటకాలను నేటి యువతరానికి పరిచయం చేసేందుకు భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించింది. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 104 వంటకాలను 104 మంది విద్యార్థులు తయారు చేశారు. దేశంలోని ఆనాడు ఏ విధంగా వంటకాలు తయారు చేశారు నేటి తరానికి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎలాంటి గ్యాస్ స్టవ్ వినియోగించకుండా కేవలం కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యి, మట్టి పొయ్యి, ఇసుక, సాల్ట్ ఇలా ఆనాడు మన పూర్వీకులు ఏ విధంగా తయారు చేశారో అదేవిధంగా వీటిని తయారు చేయడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి వంటకాలను ఎక్కడ ఏ దేశంలో నిర్వహించలేదని కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. ఆనాడు మన పూర్వీకులు ఆయిల్ లేకుండానే వంటకాలు తయారు చేసేవారని, వాటిని ఇప్పటి తరం వారు రీసెర్చ్ చేసి తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన చెఫ్ మాస్టర్స్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన వంటకాలను తయారు చేసిన విధానాన్ని చూసి వాళ్ళు విద్యార్థులను ప్రశంసించారు. వెరీ ట్రెడిషనల్ అంటే ఎన్నో సంవత్సరాల నుండి పరంపరంగా అంటే ఎన్నో ఏండ్ల నుండి మనకున్న అలవాట్లు, క్యూజీను, కుకింగ్, దాని గురించి పాక కళ అంటే కుకింగ్ ఆర్ కల్నరీ ఆర్ట్స్ ఆర్ కుకింగ్ ఆర్ట్స్, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మన ఇండియాలో ఉన్న విచిత్రమైన వెరీ రేర్ డిషెస్, అంటే మీరు కొన్ని డిషెస్ అక్కడ చూసారేమో మట్టిలోనే తవ్వి పెట్టేశారు. అది దాని మీద బొగ్గులు వేసేసి మట్టిలో తవ్వి పెట్టారు. దాన్ని జమీన్ దోస్ అంటాం మేము. అది ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము మనకు కుకింగ్ మీడియం లేనప్పుడు, కుకింగ్ ఫ్యూయల్స్ లేనప్పుడు కేవలం సూర్యకిరణాలతోటి ఆ ఎడారి వేడిలో ఆ ఇసుక వేడిగయ్యి దాన్ని ఉడికించిన దాన్ని తినేస్తుండేవాళ్ళు మనం. అలాగే మీరు ఇంకొక డిష్ చూడండి, అక్కడ ఇసుకలోనే కుక్ అవుతుంది. అది కూడా ఒక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత సాల్ట్,
అదొక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత ఇప్పుడు అన్ని ఫ్యాట్స్ ఆయిల్స్ ఇవన్నీ రావడమేనే. కానీ మీరు ఓవరాల్గా ఈ 100 విద్యార్థుల డిషెస్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ ట్రెడిషనల్, వెరీ ఆథెంటిక్, వెరీ రేర్. అంటే మనకు ఒక రెస్టారెంట్ హోటల్లోనూ పోతే 90% ఈ డిషెస్ దొరకవు మీకు. అవి సెలెక్ట్ చేసి దీని మీద ఒక బుక్ కూడా రాస్తున్నామండి. అది 2026 ఎండింగ్, అంటే మాది 30 years కంప్లీట్ అయిన సందర్భంగా దాన్ని మేము రిలీజ్ చేస్తాము. దట్ బుక్ ఈస్ గోయింగ్ టు బేసికలీ ఏంటంటే ఇండియాలో మన వంటకాలు, మన సాంప్రదాయాలు, మన పర్టికులర్ కుకింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్. అంటే ఇక్కడ మీరు చాలా మటుకు డిషెస్లో చూస్తే టెక్నిక్స్ ఉన్నాయి, లేకపోతే మెథడ్స్ ఉన్నాయి. మనము పొట్టు పొయ్యి చూసి ఎన్ని రోజులు అయిపోయిందండి, ఎంతమందికి తెలుసు పొట్టుతోటి ఒక పొయ్యి ఉండేది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో పార్క్ స్థలాన్ని అమ్ముకున్నాడు ఓ డెవలపర్. లేఅవుట్లో చూపిన ఓపెన్ స్పేస్ పలు రకాలుగా డాక్యుమెంట్లు సృష్టించి వెంచర్ డెవలపర్ల ప్లాట్లుగా మార్చి సేల్ చేశాడు. ఇండస్ వ్యాలీ టు గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. పార్క్ స్థలంలో కట్టిన కట్టడాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. హైడ్రా జిందాబాద్, థ్యాంక్ యూ హైడ్రా అంటూ నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు కాలనీవాసులు. హైడ్రా జిందాబాద్, థ్యాంక్ యూ హైడ్రా, 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 థ్యాంక్ యూ హైడ్రా. అమీన్పూర్ మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. జిహెచ్ఎంసీ అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఇండస్ వ్యాలీ 2 సొసైటీ తరఫున మేమంతా ఉన్నాము. ఇది 2005లో సర్వే నెంబర్ 1019 1020P పార్క్ నుంచి 2 ఎకరాల 27 కుంటలని మహమ్మద్ రహీం గారు పట్టేదారు ఎపెక్స్ ప్రాపర్టీస్కి డెవలప్మెంట్కి ఇచ్చారు, డెవలపర్స్కి. దాంట్లో ఏంటంటే డెవలప్ చేసిన తర్వాత 50-50 రేషియోలో డెవలప్డ్ ప్లాట్స్ని షేర్ చేసుకోవడం. దీని ప్రకారం వీళ్ళు డెవలప్ చేసి 2011లో వీటిని షేర్ చేసుకున్నారు. మొత్తము ఈ లేఅవుట్లో 2 ఎకరాల 27 కుంటల్లో 24 ప్లాట్లు డిఫరెంట్ సైజెస్ తోటి విత్ ప్లాట్ నెంబర్స్, ఓపెన్ ప్లాట్స్ విత్ నంబర్స్ 24 ప్లాట్స్. ఓపెన్ ఏరియా 672 గజాలు. మరియు రోడ్స్ కూడా మెయిన్ రోడ్డు 50 feet రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ 40 feet రోడ్డు మంచిగా చక్కగా డెవలప్ చేసిన తర్వాత వీటిని షేర్ చేసుకోవడం జరిగింది. ఈ షేర్లో భాగంగా ఈ 24 ప్లాట్ నెంబర్స్ని, ఓపెన్ ప్లాట్స్ విత్ నెంబర్స్ 24ని వాళ్ళు సమాన 50-50 రేషియోలో షేర్ చేసుకున్నారు. ఓపెన్ ఏరియా వదిలిపెట్టినటువంటి 672 గజాలు యాజ్ టీజ్గా ఓపెన్ ఏరియా ఉండేది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. 2024లో 28,626 కేసులు నమోదు కాగా 2025లో ఈ సంఖ్య 33,040కు పెరిగాయి. మహిళలపైన గత ఏడాదితో పోలిస్తే 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 21,056 కేసులను పరిష్కరించాం. 12 కేసుల్లో దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేశామన్నారు. అడ్డగూడూరు పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో 15 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేశాం. 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు 40.10 కోట్లను రిఫండ్ చేశాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న 495 మందిని అరెస్ట్ చేసి 20 కోట్లు విలువ చేసే మారక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు 322 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 172 మంది ఉన్నారు. ఒక విదేశీయుడు ఉన్నారు. కమిషనర్ పరిధిలో 227 ఎన్టీపీఎస్ అనుమానిత షీట్లను తెరిచామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. 852 cases are reported. In that, 21,056 cases have been disposed of. That means 78% of cases have been cleared. They're disposed of. The investigation is completed. The justice is rendered to the victims. 22,852 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 21,056 కేసులు మేము ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేసాము. దాంట్లో 78% డిస్పోజల్ రేట్ మనం అచీవ్ చేయగలిగాము.
one of the greatest achievements, rarest of achievements rather, this NBW free commissionerate. మనం ఈ సంవత్సరం NBW free commissionerate గా రాజపడడం తీర్చిదిద్దాం. దాంట్లో 4,121 NBWs మనం ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. విత్ దిస్ జీరో NBW ఉన్నటువంటి కమిషనరేట్ గా మనం గుర్తించడం జరిగింది. We have secured 31 live convictions against 55 accused. 55 మంది నేరస్తులకు పైన 31 live convictions సాధించడం జరిగింది. This is the first time. This is the first in the state, maybe one of the best in the country also, because we have to get the information from other states also. But we topped the state with 31 live convictions. Generally, whatever happens in Telangana is a trendsetter for all others, and this the best result will come here. Once we have done, our office has done great job. That itself talks about bigger achievements of our commissioner. It's all teamwork. Everyone's clocked. This is their contribution, and then I'm trying to give you the report about their performance at different pedestals. Then we have secured 20 years imprisonment in 12 cases. 17 accused were convicted. One case